ఈ కర్ర అంతా అమ్మేయాలి, ఎవడో వచ్చి పట్టుకుపోతాడు. ప్లస్ ఈ దూలాల కింద నుంచి తీయాలి జేసీబీ లేచి. అంత రావే గట్టిగా ఉంటాయి కదా, లోట వచ్చేస్తుంది. మామూలు గట్టిగా ఉండవు. లోట పెట్టాం అనుకోండి మొత్తం స్నానం చేసిందే కదా, చేసింది కదా, చూసిందే కదా. లోట పెడుతూనే గట్టిగా అయిపోద్ది, గుండె అయిపోద్ది. అలానే చేయండి, దగ్గర ఉంటాను కదా. మీరు ఇంకేముంది బిజినెస్? సొంత పొలాలు ఉన్నాయా? వేరే వ్యవసాయం ఏం చేస్తున్నారా? ఇంకా డిలే వచ్చాం, రాలే కదా? రాలేదు, ఇది కంప్లీట్ ట్రాన్స్ఫర్ చేస్తాం. ట్రాన్స్ఫర్ కూడా వచ్చింది ఇక్కడ. ముందుకండి మన బయటికి వెళ్ళాలంటే ఎటు? మరి వెళ్ళాను కదా, ట్రాన్స్ఫర్ చేసి మళ్ళీ అటే వెళ్ళాలా? కింద వరకు అలా ఉంది. ఎంత ఉంది? 100 అడుగులు ఉందా? ఎక్కువ ఉందా? ఇంకెక్కువ ఉంటుంది. మొత్తం ఎన్ని ఎకరాలు? 6.5. ఇంకా ఎక్స్టెన్షన్ ఉంటుంది అనుకోండి. గిరాకీ అంతా రికార్డు ప్రకారంగా అయితే 5.50 అని ఇస్తా. ఇంకా ఎక్స్టెన్షన్ ఉంటుంది, పైన ఉంటుంది. ఇలా వెళ్ళిపోచ్చా? వెళ్ళడం పడండి, వెళ్ళాలి. 2 పాయింట్స్ ఇచ్చాండి అక్కడ మోటార్కి, ఇక్కడ 1 పాయింట్ ఒకటి ఇచ్చాము. ఒకటే కోసం బోర్ పోయింది కాదు, లోపలికి పోలు 2 ట్రాన్స్ఫార్మర్లు వచ్చాయి, ఒకటి వచ్చిందా? ఒకటే. బోర్లు 2 ఉన్నాయి, ఒకటి ఉన్నాయా? ప్రజెంట్ అయితే ఒకటే ఉంది, 2 పాయింట్లు వెళ్ళగలిగి సార్. బోర్ పాయింట్ అంటే కరెంట్ పాయింట్ ఇచ్చారా? పాయింట్ ఇవ్వడం అంటే ఏంటి? అలాగే సార్, 2 బోర్లకి గుర్తించాను తీసుకెళ్తే చేయడానికి. ఆ ప్రజెంట్ ఒకటి కోసం ఇప్పుడు రన్నింగ్ బోర్ ఉందా లేదా? ఉన్నాయి సార్, చూపిస్తాను. ఈ పళ్ళు కొనుక్కునే వాళ్ళు ఎవరు ఉండరు సార్, పోవడమే. వదిలేస్తారా? అంతే. అవి కూడా ఎక్కడ నల్లగా ఉన్నాయి కదా, అన్ని పిక్కలు తీసి అలా కింద పడేస్తాం. అంతా ఇది క్యాంపింగ్ అని తయారు చేశారా? చేస్తాను, క్యాంపింగ్ కోసం. కాకపోతే ఎక్కడ హట్ చేయలేదు ఇదా మొత్తం. ఎందుకంటే అంత ఖర్చులో వచ్చేసింది అంటే మొత్తం కంప్లీట్ చేయిస్తుంది. ఆ కొబ్బరి మొక్కలు, అరటి మొక్కలు వెళ్తే అయిపోతా, అది ఎప్పటికి వస్తాయో? అవి ఇప్పుడు వస్తాయి, 10 సంవత్సరాలు పడుతాయి. 3 సంవత్సరాలు. 5 సంవత్సరాలకు వచ్చేది హైబ్రిడ్ కదా. 3వ సంవత్సరం నుంచి రావాలి కరెక్ట్గా చూస్తే. 3వ సంవత్సరం వరకు కాస్టింగ్కి వచ్చేవాళ్ళు. ఈ సంవత్సరం వస్తాయి ఇవంతా ఇంకా అలాగే వస్తూనే ఉంటాయి కదా. వస్తూనే ఉంటాయి అలాగా. కొబ్బరి మాత్రం 3 సంవత్సరాలు, 3-4 సంవత్సరాలు. ఎల్లో వేసారా? గ్రీన్.